హరహర సాంబ శివ రన్నయ్య. సో హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ ఆది ఫిట్నెస్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, కడప జిల్లాలోని వేయినూరు భూముల్లో శేషాచల పర్వత శ్రేణుల్లో దట్టమైన అరణ్య మార్గంలో 101 కోనేరు కలిగిన సాక్షాత్ ఆ అక్క మహాదేవి స్వయంభుగా వెలసిన పుణ్యక్షేత్రమే ఈ పులతల అక్క దేవాలయం. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా ఆ మహాపుణ్యక్షేత్రాన్ని దర్శించుకోవడానికి మహాశివరాత్రి పండుగ రోజున నేను నా భార్య పిల్లలతో కలిసి ఆ పుణ్యక్షేత్రానికి వెళ్ళాను. అక్కడికి వెళ్ళిన తర్వాత ఎటు చూసినా జనసంద్రమే. అక్కడ పిల్లలు ఎక్కడ తప్పిపోతారనే భయంతో నేను నా భుజాల మీదనే పిల్లల్ని స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు ఎక్కడికి దించకుండా ఆ పుణ్యక్షేత్రాన్ని అంతా చూపిస్తూ ఎక్కడెక్కడి నుండో వచ్చిన వీరందరూ అదే కోనేట్లలో స్నానాలు ఆచరించి ఇలా క్యూ లైన్లలో వారిని చూడటానికి వాళ్ళు చేసే తాపత్రయం. నేను కూడా ఉదయాన్నే లేచి ఈ విధంగా స్నానం ఆచరించి అలానే క్యూ లైన్లో నా పిల్లలతో నా భుజాలతో మోస్తూ నా పిల్లల్ని నా భార్యను తీసుకుని ఆ దేవతామూర్తులను చూసి మొదటిసారిగా చాలా సంతోషించాను. చూస్తున్నారు కదా. సో ఇక్కడ వచ్చేసి ఆ 7 అక్క దేవతలని ఈ విధంగా అయితే వారు నిలిపారనమాట. ఇక్కడ ఈ విధంగా నిలిపి అక్కడ వారికి పూజలు చేస్తూ ఉన్నారనమాట. సో ఇది వచ్చేసి తెలుగు గంగా ప్రాజెక్ట్. మేము ఎప్పుడైతే దేవతలను చూసి అయిపోయిన తర్వాత మేము ఈ విధంగా తెలుగు గంగా ప్రాజెక్ట్ కూడా కింది నుండి పై వరకు పిల్లల్ని వదిలిపెట్టకుండా నా భుజాల మీదనే తీసుకుని వెళ్ళాను అనమాట. దీనికి కారణం ఉంది, ఒక చిన్న కారణం. ఎందుకంటే అక్కడ ఒక చిన్న పిల్లోడు ఉన్నాడు. సో మేము పైకి ఎక్కిన తర్వాత ఆ పిల్లోడు మధ్యలో ఉన్నాడు అనమాట. సో అతను ఇంకొక చిన్న పిల్లోడు కలిసి ఇద్దరు రన్నింగ్ చేస్తూ అక్కడ నుండి కింద పడిపోయాడు అనమాట. కింద పడిపోయి చాలా వరకు దుక్కున్నాయి. ఇక్కడ కనిపిస్తాడు రెడ్ టీషర్ట్లో. సో ఈ పిల్లోడు అనమాట. సో ఆ విధంగా ఎక్కడికి వెళ్ళినా కానీ చిన్న పిల్లలు మనకు తెలిసిన విషయం చాలా అల్లరి చేస్తారు కనుక జాగ్రత్త పడాలి. వాళ్ళతో ఎటువంటి ఇబ్బంది లేకుండా తీసుకుని వచ్చేలాగుంటే ఎటువంటి ఇబ్బంది ఉండదు. సో ఏంటి ఫ్రెండ్స్, ఓకే, నచ్చితే వీడియో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్, జై భారత్. చూస్తాను.